మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో మన తిరుపతి పట్టణంలో దానికి సందర్భంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మాకు రావడం జరిగింది. అది ప్రజలకు కూడా తెలియజేస్తే అది పాటిస్తారని ఆలోచనతో చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఎక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో, అది విలేజెస్ కావచ్చు, టౌన్స్ కావచ్చు, వార్డ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ పికెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందిరానగర్ ఉంది, సమస్యాత్మకం అనుకుంటాం, అక్కడ ఒక పికెట్ ఉంటుంది. ఇంకోటి ఏదో ఉంటుంది, అక్కడ ఉంటుంది. సో సమస్యాత్మకమైనటువంటి వార్డ్స్లో పికెట్స్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 4 పికెట్లు కలిపి, అంటే 4 ప్లేసెస్ కలిపి ఒక క్యూఆర్టీ ఉంటుంది. సో క్యూఆర్టీస్ని ప్లస్ పికెట్స్ని పోస్టింగ్ చేయడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని. అదేవిధంగా దీన్ని దృష్టిలో పెట్టి, కౌంటింగ్ను దృష్టిలో పెట్టుకొని ట్రబుల్ మాంగర్స్ అందరినీ కూడా ఈ మధ్యలో ఎన్నికల్లో ఎవరైతే పాల్గొన్నారో, అంటే క్రైమ్స్లో పాల్గొన్నారో వాళ్ళని, అదేవిధంగా ఈ రౌడీ షీటర్స్ని, సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి బాండ్స్ కూడా ఒకవేళ ఆ నిబంధనలు కనుక ఉల్లంఘిస్తే వాళ్ళు ఇచ్చినటువంటి బాండ్స్ని ఫోర్ఫిట్ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ఆ ట్రబుల్ మాంగర్స్ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంటుంది కంపల్సరీ. ఒక రౌడీ షీట్ ఉన్నాడు అనుకోండి, మా తరహాలో ఉండే నిఘా ఏదైతే మా తరహాలో నిఘా ఉంటుంది కంపల్సరీ. సో ఇవన్నీ కదలికలను కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి ఏమంటే, మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా వచ్చింది, ఫైర్ క్రాకర్స్ ఏదైతే ఉన్నాయో, ఫైర్ క్రాకర్స్ ఆ రోజు కాల్చడం నిషిద్ధం, అమ్మడం కూడా నిషిద్ధం. ఆ రోజు ఏది 4th రోజు ఫైర్ క్రాకర్స్ అమ్మడం కానీ, ఫైర్ క్రాకర్స్ కాల్చడం కానీ కంప్లీట్గా నిషిద్ధం ఆ రోజు. తర్వాత ఈ విజయోత్సవ ర్యాలీలు కంప్లీట్గా క్యాన్సిల్ చేసింది. విజయోత్సవ ర్యాలీలు ఏం లేదు. క్యాండిడేట్ ఎవరైనా ఉంటే గెలిచిన వాడు ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక ఎస్కార్ట్ ఇస్తాం, నేరుగా వాళ్ళ ఇంటి దగ్గర దింపుతాం. మళ్ళీ సబ్సిక్వెంట్గా వాళ్ళు ఏ రోజైనా వాళ్ళకి మంచి రోజు అనుకున్న రోజు, వాళ్ళకి నచ్చిన రోజు ఏదో ఒక రోజు పర్మిషన్ పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా విజయోత్సవ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప మేము 4వ తేదీ మేము గెలిచేసాం, మేము ఏమైనా చేసుకుంటాం, మేము టపాసులు పేలుస్తామంటే దానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసులు కూడా ఎందుకంటే మన ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనలు, ఈ కోడ్ జూన్ 6th వరకు ఉంది. అంటే 4వ తేదీ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే ఉంటాం మనం అందరం కూడా. అది పాసిబుల్ మాట్లాడు. సో జూన్ 4వ తేదీ జరిగి ఉన్న ఇది కూడా మనం ఎన్నికల కమిషన్ యొక్క పరిధిలోనే ఉంటాం. జూన్ 6th వరకు ఎన్నికల నిబంధనలు ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని విజయోత్సవ ర్యాలీలు కానీ ఏమీ చేయకూడదు. అదేవిధంగా ఓడిపోయిన క్యాండిడేట్ ఉంటే కూడా అతనికి కూడా ఎస్కార్ట్ తీస్తాం, నేరుగా తీసుకుని ఆయన ఇంటి దగ్గర వదిలేసి ఇచ్చేస్తాం. అంతే తప్ప విజయోత్సవ ర్యాలీలు చేస్తామంటే ఎవరు ఒప్పుకోవడానికి కుదరదు, పర్మిషన్లు ఇవ్వం. అతిక్రమిస్తే డెఫినెట్గా కేసులు పెడతారు, దాంట్లో డౌట్ లేదు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంటుంది అందులో. ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు విజయోత్సవ ర్యాలీ చేశారనుకోండి, అదేం 4 గోడల మధ్యలో జరిగేది కాదుగా, ఓపెన్గా జరుగుతుంది. విజువల్స్ ఉంటాయి, ఫొటోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ నేను చేయలేమని చెప్పడానికి కూడా లేదు. సో తప్పనిసరి డెఫినెట్గా దాన్ని బేస్ చేసుకుని కేసులు పెట్టడం జరుగుతుంది. సో దయచేసి గెలిచే అభ్యర్థులు కానీ, వాళ్ళ ఫాలోయర్స్ కానీ, వాళ్ళ అన్యాయాలు కానీ ఎవరైనా ఉంటే ఈ విజయోత్సవ ర్యాలీ 4వ తేదీ చేయొద్దండి, పోస్ట్పోన్ చేసుకోండి. తర్వాత మన తిరుపతి పట్టణంలో ఈ లాడ్జెస్ కానీ, గెస్ట్ హౌజెస్ కానీ, రెస్ట్ హౌజెస్ కానీ మన దగ్గర ఉంటాయి, మన లాడ్జెస్. సో ఎట్టి పరిస్థితుల్లో ఒక్క పిలిగ్రిమ్ యాత్రికుడికి తప్ప, తిరుమల దర్శనానికి వచ్చే యాత్రికుడికి తప్ప మిగతా వాళ్ళకి ఇవ్వాలంటే డెఫినెట్గా లాడ్జ్ వాళ్ళతో కూడా సాయంత్రం మీటింగ్ పెట్టుకుంటున్నాము, వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాము. సో ఎట్టి పరిస్థితుల్లో రూమ్స్ పొలిటికల్ పార్టీస్కి కానీ, మిగతా ఎవరు తెలియనటువంటి వ్యక్తులకు కానీ ఇవ్వడానికి లేదు. వీళ్ళకు లాడ్జ్ ఓనర్స్కి కానీ, మిగతా గెస్ట్ హౌస్ కానీ, కళ్యాణ మంటపాలకు కానీ, ఈ రెస్ట్ హౌసెస్ కానీ నోటీసులు సర్వ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా వాళ్ళు కేవలం యాత్రికులకు తప్ప మిగతా వారికి ఎవరికి ఏ కార్యక్రమానికి కూడా ఆ లాడ్జెస్ కానీ, కళ్యాణ మండపాలు కానీ, మిగతా ఏ కార్యక్రమాలు, ఇవన్నీ ఎప్పుడు 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు, 1st to 5th వరకు. ఎందుకంటే 4వ తేదీ అయిపోతుంది, మళ్ళీ 5వ తేదీ ఉంటారో ఉండరో తెలీదు. సో 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. సో ఎవరికి కూడా ఇక్కడ రూమ్ ఇవ్వడానికి లేదు, ఎక్సెప్ట్ దైవ దర్శనానికి వచ్చే యాత్రికులకు తప్ప. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని
జనాలు ఎవరన్నా ఈ యొక్క వీడియో ఈ యొక్క వార్తను చూసేవాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే తిరుపతికి దర్శనం తప్ప మిగతా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే వాళ్ళు 5వ తేదీ పైన వాయిదాలు వేసుకొని 5వ తేదీ పైన రావచ్చు. అంతే తప్ప మీ 1 నుంచి 5వ తేదీ మధ్యలో దయచేసి రావద్దండి. అదేవిధంగా లాడ్జ్ యజమానులకు కూడా ఇదే చెప్తున్నాం, కళ్యాణ మండపం యజమానులకు, మిగతా అందరికీ కూడా ఇది ఒకటే మాట. సో ఎట్టి పరిస్థితుల్లో 1 నుంచి 5వ తేదీ మధ్యలో ఏ ఫంక్షన్కి కూడా ఎందుకంటే ఏదో చెప్తారు, మీరు సార్ మా పిల్లోడు బర్త్డే ఉంది అని చెప్తారు, ఒక నెపం చేస్తారు. సో దాన్ని తీసుకొని ఏం చేస్తారు, ఆ విజయోత్సవాలనో మీటింగ్ అనో ఇంకోటో చేస్తారు. సో ఎట్టి పరిస్థితుల్లో మాకు తెలియకుండా ఒకవేళ వాళ్ళు ఏదైనా అప్లై చేశారు నిజంగా ఉంది అప్పుడు పరిశీలిస్తాం మేము. అంతే తప్ప ఏదో సార్ వాళ్ళ బర్త్డే అన్నారు అది ఇచ్చేసినా మేము మాకు తెలుసు సార్ అంటే కుదరదు. అట్లా బర్త్డే అయినా ఇంకోటైనా మాకు చెప్పాల్సిందే, మేము క్లారిఫై చేయాల్సిందే, మేము ఉత్తర్వులు తీసుకోవాల్సిందే, అప్పుడు ఇవ్వాల్సిందే. ఇదంతా కూడా లాడ్జ్ యజమానులు 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు దయచేసి అప్రమత్తంగా ఉండండి. ఈ 5 రోజులు ఎవరైనా అల్లర్లు చేయాలని ప్లాన్ చేసినా, లేదు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఏదైనా విధ్వంసకాండకు పాల్పడ్డా, లేదు గెలిచిన ఉత్సాహంలో ఇంకేదైనా అత్యుత్సాహం ప్రదర్శించినా కూడా డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. దానికి తగ్గటువంటి చర్యలు, దానికి తగ్గటువంటి సెక్షన్స్ మీద కేసు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా మాకు ముందే సమాచారం ఉంటే పలానా రోజు పలానా దగ్గర ఏదో చేస్తాడని ఉంటే ఖచ్చితంగా అటువంటి వారిని కూడా ప్రివెంటివ్ కస్టడీకి తీసుకోవడం జరుగుతుంది 1 or 2 days ముందు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎవరు కూడా సంయమనం కోల్పోకుండా, అది ఓడిన వ్యక్తి అయినా గెలిచిన వ్యక్తి అయినా వాళ్ళ అనుయాయులైనా ఎవరు కూడా సంయమనం కోల్పోకుండా దయచేసి మాకు పోలీసు వారికి సహకరించండి, శాంతి భద్రతలను కాపాడండి. ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే పోలీస్ డిపార్ట్మెంట్ ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఏం తీసుకుంటామన్నది మళ్ళీ తెలుస్తుంది. వాళ్ళు ఏముందిలే అని అనుకుంటారు చాలామంది, ఏముందిలే అని. దానికి తగ్గ చర్యలు ఉంటాయి. అవసరమైతే షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే పాత వాళ్ళు ఎవరైనా ఉంటారు, కేసులు ఇన్వాల్వ్ అయి ఉంటారు, షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. దయచేసి అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతలు విఘాతం కలగకోకుండా మాకు పోలీసు వారికి సహకరించండి. ఆ ఒక్కరోజు 4వ తేదీ ఒకరోజు మార్నింగ్ నుంచి నైట్ లోపు ఏం జరుగుతుందో సంయమనం వహించి దాన్ని బేర్ చేయండి. అంతే తప్ప ఇంకోటి కవ్వింపు చర్యలకు కూడా పాల్పడకూడదు. ఎవరు కూడా గెలిచిన వ్యక్తి కానీ ఓడిన వ్యక్తి కానీ కవ్వింపు చర్యలకు పాల్పడకూడదు. పాల్పడితే మాత్రం దానికి తగ్గ చర్యలు దానికి ఉంటాయి. కాబట్టి దయచేసి ఇప్పుడు మేము చెప్తున్నటువంటి దాన్ని రిపీటెడ్ ఈ 5 రోజులు ఏదో ఈరోజు మేము చెప్పాము కాబట్టి అయిపోతుంది అనేటువంటిది కాకుండా దయచేసి మీడియా మిత్రులందరికీ మా విన్నపం ఏమంటే దీన్ని రిపీటెడ్గా, ముఖ్యంగా లోకల్ కేబుల్స్ ఉంటాయి, మన సిటీ కేబుల్ లాంటివి లోకల్ కేబుల్స్ కొన్ని ఉంటాయి. ఈ కేబుల్స్లో రిపీటెడ్గా గంటకోసారో 2 గంటలకోసారో లేదా ఎవ్రీ సెషన్కి ఒకసారో ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే చెప్పినటువంటి సూచనలు ఏదైతే ఉన్నాయి ఇవన్నీ కూడా 5వ తేదీ వరకు దయచేసి ప్రసారం చేయండి. ఏదో మా బాధ్యత ఈరోజు ప్రెస్ మీట్ అయిపోయింది కాబట్టి ఈరోజు చేసేస్తాం కాబట్టి ప్రజలకు చేరిపోతుంది అనేటువంటిది కాకుండా, ఎందుకంటే ఇప్పుడు పెడతారు మర్చిపోతారు. సో రిపీటెడ్గా ఇది మీరు 5వ తేదీ వరకు దయచేసి మా విన్నపం, ఇది మా రిక్వెస్ట్, ఇది మా మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ మాకు రిక్వెస్ట్. సో ఇదంతా మీరు 5వ తేదీ వరకు రిలే చేయగలిగితే నిజంగా శాంతి భద్రతలను కాపాడడంలో మీరు కూడా ప్రముఖ పాత్ర వహించిన వారు అవుతారు. దయచేసి కాదు 1వ తేదీ నుంచి 5వ తేదీ. అవును, అందుకే ఈ సమయంలో మేము లార్జెస్ట్ చెకింగ్ ఆర్గనైజ్ చేస్తాం. ఎందుకంటే ఈ 1వ తేదీ ఆల్మోస్ట్ మేము చేస్తున్నాము స్టిల్, అయినప్పటికీ కూడా 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పర్ఫెక్ట్గా లార్జెస్ట్ చెకింగ్ ఉంటుంది. ఆ లార్జెస్ట్ చెకింగ్లో కనుక మా నిబంధనలకు లోబడి ఉంటే పర్వాలేదు, మా నిబంధనలకు తూట్లు పొడిచి వాళ్ళకు ఎవరికైనా రూమ్లు ఇస్తే లాడ్జీ యజమానుల మీద కూడా చర్య తీసుకుంటాం, అనుమానం లేదు.